బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. హాయ్ వనజ గారు. ఎలామా ఈ రోజుల్లో పూజలు భక్తి శ్రద్ధలతో చేయడం కన్నా ఫొటోస్ బాగా వస్తున్నాయా, వీడియోస్ బాగా వస్తున్నాయా లేదా, వీడియోకి అనుగుణంగా తయారవ్వడం, వీడియోకి అనుగుణంగా డెకరేషన్ చేయడం బాగా అలవాటైపోయింది. అది ఎంతవరకు కరెక్ట్? పెళ్లి ఫర్ దట్ మ్యాటర్, పెళ్లి అనేది ఒక మహాఘట్టం ప్రతి ఒక్క మనిషి జీవితంలో. లైఫ్ టైం మ్యారేజ్ ఒకటేసారి అంటూ ఉంటాం కదా. బట్ దెన్ ఫొటోస్ రావాలి, మంచిగా రాకపోతే వాడిని తిడతాం మనమే. బట్ దెన్ జరగాల్సిన తంతు కరెక్ట్ గా జరిగితేనే కదా, ఆ మంత్రాలకి ఆ తంతు జరిగితేనే కదా దానికి పవర్ ఇచ్చేది, ఎనర్జీని ఇచ్చేది. అట్లా చేస్తున్నామా? ఇది ఎంతవరకు కరెక్ట్? సో మన ఇంట్లో పూజ చేసిన, వ్రతాలు చేసిన, నోములు చేసిన, పెళ్లిళ్ళు చేసిన ప్రతి దానికి ఒక మన పురాణాల్లో ఎలా అయితే చెప్పబడిందో, శాస్త్రాల్లో ఎలా అయితే చెప్పబడిందో, ఫస్ట్ వాటి ప్రకారం మనం పూజలు ముగించుకోవాలి. నంబర్ 1 థింగ్ అంటే ఏంటి? మామిడి తోరణాలు కట్టడం, సింపుల్ గా అంతే. ఇప్పుడు మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఎక్కువ డెకరేషన్ అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ వాడుతున్నాం మనం ఇప్పుడు ఎక్కువ. ఓకే, ప్లాస్టిక్లు వాడినా, ఇనప సామాన్ వాడినా, అమ్మవారికి ఫర్ ఎగ్జాంపుల్ దసరా నవరాత్రి పూజలు చేసినా, ఏదన్నా విఘ్నేశ్వరుడు పూజలు అవి చేసినా మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఒక ఇనపది తెచ్చి పెడతాం అక్కడ, దాని వెనకాల ప్లాస్టిక్ పెడతాం, మొత్తం మండపానికి స్టాప్లర్ పిల్స్ కొట్టేస్తాం, మేకులు కొట్టేస్తాము, రకరకాల నానా చెత్త అంతా కట్టేస్తాం, కట్టేసి వినాయకుడిని అక్కడ కూర్చోబెట్టేస్తాం. సో మనం ఏం చేస్తాం? పూజల్ని ఏ పూజ చేసినా ప్రతి ఇప్పుడు నువ్వుల్ని గాని, ఇనుముని గాని, నూనెని గాని, ఇవన్నిటిని మనం శనితోటి పోలుస్తాం కదా. సో కొన్ని వస్తువులు మనము ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది. కాబట్టి పాతకాలంలో ఏమైందంటే ఒక పురుకోస, ఒక దారం లాంటిది తీసుకుని ఓన్లీ ప్లెయిన్ మామిడాకులు కట్టి పువ్వులతోటి, సూదితోటి చక్కగా పువ్వులు అవి గుచ్చి అల్లేసి చిన్న మండపం, చెక్క మండపం లాంటిది అమ్మవారికి ఒకటి పెట్టి దాని మీద కొంచెం బియ్యం పోసి, ఇది ఇంతవరకే డెకరేషన్. ఇప్పుడు ఏమైపోయిందంటే హంగామా, ఆర్భాటం అదంతా అయిపోయింది. నేను చేయలేదా అని క్వశ్చన్ వస్తుంది. నేను అలా చేసేసాను. కాకపోతే ఏంటంటే చేసిన తర్వాత కొంచెం రియలైజేషన్ వస్తుంది కదా, ఇట్లాంటి స్పిరిచువల్ పాత్ లో ఉన్నాక అప్పుడు అనిపించింది అనమాట, అవన్నీ ఇట్స్ నాట్ వర్త్. అసలు అవసరం ఏంటి? అక్కడ ఏది ఇంపార్టెంట్ అది చేసి మనం తప్పుకోవాలి. ఫస్ట్ పూజ వరకే పరిమితం. ఇవన్నీ అడిషనల్ స్ట్రెస్ అనమాట. పూజ కంటే కూడా భక్తి శ్రద్ధతో పూజ చేయాలి. ఆ పూజ కంటే కూడా మన ధ్యాస అంతా డెకరేషన్ మీద, ఏం సామాన్ పెట్టాము, ఆ డెకరేషన్ ఉంటుందా ఓడుతుందా అని సగం టెన్షన్ దాని మీదే ఉంటుంది మనకి. సో ఇవన్నీ కాకుండా మనం భక్తి శ్రద్ధత, అంటే కాంపిటీషన్ అనమాట. నేను ఇది వీడియో వేస్తే యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ వేస్తే ఈ పోస్ట్ కి, ఈ డెకరేషన్ కి ఎన్ని లైక్స్ వస్తాయి, అట్లాంటివి చాలా. అండ్ టైం టేకింగ్ ప్రొసీజర్. ఆ టైం టేకిన్ ఏదైతే మనం టైం వాటి మీద స్పెండ్ చేస్తామో, మామూలుగా మన రిచువల్స్ ఏవైతే ఉంటాయో, పూజకి చేయవలసిన పద్ధతులు ఏవైతే ఉంటాయో, ఇలా నలుగురు కలిసి వంటలు చేయడము, నైవేద్యాలు చేయడము, మీ అమ్మగారికి సహాయం చేయడము, ఇలాంటివన్నీ చేయడంలో ఉన్న ఆనందము ఈ డెకరేషన్స్ లో ఫస్ట్ ఉండదు. లేదు మీరు అందరు ఓపిక ఉంది, అందరు కలిసిగట్టుగా ఉంటున్నారంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ మెయిన్ థింగ్ ఇస్ పూజ. ఆ పూజ దగ్గర పనికిరాని చెత్త సామాను, ప్లాస్టిక్, ఇనుప సామాను, తుప్పు పట్టేసినవన్నీ పెట్టకుండా చేయగలిగితే శ్రేష్టం. ఒకటి. రెండోది పెళ్లికి మన దగ్గర ఇంపార్టెంట్ థింగ్ జీలకర్ర, బెల్లం, మంగళసూత్రం కట్టే ముహూర్తం చాలా చాలా ఇంపార్టెంట్ కదా. అదే టైంలో ఇట్లా జీలకర్ర బెల్లం పట్టుకోగానే ఆగండి అంటారు ఫోటోగ్రాఫర్. దాని తర్వాత తల మీద పెట్టేటప్పుడు ఒక పెట్టొద్దు, ఇంకా మళ్ళీ పెట్టండి, రిపీటెడ్ గా పెట్టండి. అదే మంగళసూత్రం కట్టేటప్పుడు ఒక 3 వేసి ఆపాలి, 3 వేసి ఆపాలి, తల జుట్టు ఇలా పట్టుకొని ఆపాలి. సో బేసిక్ గా ఏంటంటే మన ముహూర్తానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం. జాతకాలకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకప్పుడు జాతకాలు చూసుకోకుండానే పెళ్లిళ్ళు అయిపోయేవి. అమ్మాయి నచ్చిందా, ఫ్యామిలీ బాగుందా, బ్యాక్గ్రౌండ్ బాగుందా, వెరిఫికేషన్ అయిందా, సో నచ్చాడు, ఓకే, పెళ్లి అయిపోయేది. ఇప్పుడేంటి జాతకాలు కూడా చూస్తున్నాము, కానీ జాతకాలు చూసినా పెళ్లిళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే నాకైతే ఇది ఒకటే రీజన్ కనపడుతుంది. ప్రతిదానికి ఒక ఫోటోగ్రాఫ్, ప్రతిదానికి ఒక ఆటంకం. ఓకే, ఆపేస్తున్నాం కదా. మంగళసూత్రం కట్టేటప్పుడు ఆగండి ఒక ఫోటో తీస్తాం, అక్కడే ఆగిపోయింది. రైట్. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు కూడా ఆ ముహూర్తం దాటేసేలాగా చేస్తున్నాం అన్నమాట. సో ఏంటంటే అంత స్టిల్, అంత ఫోజులు ఇవ్వక్కర్లేదు. యాక్చువల్గా ఫోటోగ్రఫీ ఇస్ అ మెమరీ. డెఫినెట్గా ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఒక మెమరీగా ఉంటాయి. పెళ్లి తంతు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్టిల్ ఇచ్చుకోండి మీరు. బట్ ఆ ముహూర్తం టైంకే మీరు స్టిల్ కూడా అప్పుడే ఇవ్వాలి, అప్పుడే ఫోటోషూట్స్ కూడా చెయ్యాలి అంటే చాలా చాలా ఇలాంటివి అవుతాయి అనమాట. మనం ముహూర్తాన్ని నమ్ముతాం, జాతకాన్ని నమ్మినా నమ్మపోయినా మీరు ఏ టైంలో అయితే ఇంటి గృహప్రవేశం చేస్తున్నారు, ఏ టైంలో అయితే మంగళసూత్రం కడుతున్నారు, ఏ టైంలో అయితే జీలకర్ర బెల్లం అమ్మాయి
తల మీద పెడుతున్నారో ఆ టైం ఒక్క బలం ఏదైతే ఉంటుందో లైఫ్ లాంగ్ ఆ బాండ్ ని స్ట్రాంగ్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. అందుకని మనం గృహ ప్రవేశాలు చేసినా, శంకుస్థాపన చేసినా, పూజలు ఇవన్నీ చేసినా ఫస్ట్ ఒక ముహూర్తం చూసుకుంటాం. సేమ్ థింగ్ పూజలు చేసేటప్పుడు, లక్ష్మీ పూజ చేసేటప్పుడు మనం లగ్నం చూసుకుంటాం. వృషభ లగ్నంలో చూస్తాం పూజలు, స్థిరంగా లక్ష్మి ఉంటుంది మన దగ్గర అనేసి. ఆ లగ్నాన్ని వెళ్ళిపోకుండా ఆ టైంలో మనం చేసుకునే పూజలు ఏవైతే ఉన్నాయో, మనం ఈ దేనికోసం అయితే అమ్మవారిని పూజ చేస్తున్నామో ఆ ఫలితం దక్కాలి అంటే కొంచెం డీవియేషన్స్ అవి లేకుండా పూజ వరకు పరిమితం చేసుకుంటే మన ధ్యాస, శ్రద్ధ, సబూరి అంటాం అవన్నీ అలా ఎగ్జాక్ట్లీ. ఐ డోంట్ నో, ఇప్పుడు నేను అడగబోయే పాయింట్ ఈ మ్యాటర్ కి జెల్ అవుతుందో కాదో, కానీ చాలా సార్లు నేను నన్నే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. అన్ని రకాల పూజలు చేస్తుంటాము, అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుంటాం. ఎప్పుడైనా నెగిటివిటీ అనిపించినప్పుడు, అన్ని చేసినప్పుడు కూడా మళ్ళీ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను సోషల్ మీడియాలో ఒక పిక్ పెట్టినా, ఇంటికి సంబంధించిన వాళ్ళది, నాది పిక్ పెట్టేసినా కూడా మళ్ళీ ఎవరో ఒకరు నాకు కంపల్సరీ చెప్తారు, మీరు అట్లా పిక్స్ పెట్టకండి, బాగా దిష్టి తాకుతుంది, ఫాలోయింగ్ వీక్ ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి. కనీసం ఆ భయమైనా ఉంచుకోవాలేమో అనిపిస్తుంది. రిచువల్స్ అని మన వరకు పరిమితం అయితే బాగుంటదేమో అనిపిస్తుంది. అది మూఢనమ్మకం అంటారా, లేకపోతే వీ నీడ్ టు ఫాలో ఇట్ అంటారా? ఫాలో అవ్వాల్సిందేమ్మా. ఇప్పుడు మనం పూజ ఎలా చెయ్యాలో మాట్లాడుకోవడం వేరే, నేను చేసే పూజ ప్రొసీజర్ని ఎక్స్పోజ్ చేసేయడం వేరే. ఓకే, రెండు. చాలా మంది దేవుడి గదిని చాలా చూపించేస్తూ ఉంటారు. దేవుడి గది అంటే మనకు అదొక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ. మన ఇంటి మొత్తంలో ఏదైనా ఒక ఎనర్జెటిక్ ప్లేస్ ఉంది అంటే అదొక పూజ గదే మనకి కదా. మన పూజ గది మన వరకే ఉంచుకోవాలి. సో ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అక్కడ దాకా అందరికి ఎక్స్పోజ్ చేయకుండా దేవుడి గది ఎంత పవిత్రంగా ఉంచుకోవాలో అంతే పవిత్రంగా. అండ్ పాతకాలం నుంచి చెప్పేవాళ్ళు స్నానాలు చేయకుండా, ఏం చేయకుండా అక్కడ దాకా అటువైపు వెళ్ళనిచ్చేవాళ్ళు కూడా కాదు. కాకపోతే ఈ మధ్య అన్ని డీవియేషన్స్ చేసేస్తూ ఉంటాం మనం. కాబట్టి అంతే ప్యూర్గా పవిత్రంగా ఉంచుకుంటే బెస్ట్. లేకపోతే ఇట్లా మీరు అన్నట్టుగా నెగటివిటీ తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది మనకి. ఇలా మనం ఏదైనా ఒక ఫంక్షన్ చేసి డెఫినెట్ గా సిక్ అవుతాం కదా. మంచి కళ్ళు ఉంటాయి, చెడ్డ కళ్ళు ఉంటాయి. ఇట్స్ ఓకే. అలాంటివన్నిటి నుంచి అవాయిడ్. మనం పూజలు ఎందుకు చేస్తాం? ఫస్ట్ మనం అంతా మంచి జరగాలి, ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ మన వైపుకి రాకుండా ఉండాలి, మనం ఎప్పుడు ఆరా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలని చేసుకుంటాం పూజ. ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పొద్దున్నే ఉదయాన్నే చేసే పూజలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా ఒక ఆరా లాగా తయారవుతాయి మనకి. దట్ విల్ ప్రొటెక్ట్ అస్ త్రూ అవుట్ ద డే అనమాట. మన డే మొత్తంలో మన పూజే, మనం వెలిగించే ఒక చిన్న దీపము, మనం చేసే ఒక చిన్న మంత్ర చాంటింగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. దాన్నే డెకరేట్ చేసేసి, హంగులు చేసేసి అందరికీ చూపించేస్తూ ఉంటే అందరి దృష్టి, మనం నమ్ముతాం కాబట్టి మన సాంప్రదాయంలో మనం డెఫినెట్గా బ్లాక్ మ్యాజిక్ నమ్ముతాము, దృష్టి నమ్ముతాము, నజరు ఇవన్నీ అంటాము, అవన్నీ నమ్ముతాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. అందరికీ చూపించడం మంచిదే, కానీ ఎంతవరకు చూపించాలో అంతవరకే. బికాస్ యాజ్ షీ రైట్లీ సెడ్, పూజలు అవన్నీ మనం పాజిటివిటీని పెంచుకోవడానికే చేస్తాం, కానీ మళ్ళీ అందులో దిష్టి దోషం తగిలి మళ్ళీ ఏదో నెగిటివే జరిగితే ఇంకా లాభం ఏంటి? ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.